మొట్టమొదట ఇమాన్యులు భరణి గారు యుద్ధం ఎందుకు చేయలేకపోతున్నారు, భరణి గారు ఎందుకు మీరు అవుట్ అయిపోతున్నారు, ఇమాన్యుల్ నువ్వెందుకు ఆ పక్కన వాడి కోసం సహకరించావు రాము కోసం అని అంటే వాళ్ళ ఆని మాటలు ఏమన్నారు, వాళ్ళ మీద తప్పట్టట్లేదు, ఇమాన్యుల్ గారి మీద తప్పట్టట్లేదు, భరణి గారి మీద తప్పట్టలేదు, వాళ్ళు కృష్ణుడితో అర్జునుడు మాట్లాడినట్టు అన్నారు. అరే నా వాళ్ళందరినీ చూస్తుంటే నాకు వాళ్ళతో యుద్ధం చేయబుద్ధి వేయట్లేదు, వాళ్ళని చూస్తుంటే వాళ్ళతో నేను అందరు ఇక్కడ ఒకలాగా ఉన్నాం కదా. దీన్నే భగవద్గీతలో అర్జునుడు 1వ అధ్యాయం 31వ శ్లోకంలో ఉందండి, మీకు అది చూస్తే అర్థమవుతుంది. నిమిత్తానికి పశ్యామి విపరీతాన్ని కేశవ నత శ్రేయో అనుపశ్యామి హత్వా స్వజమాహవే అంటే, ఓ కృష్ణ అంతా అశుభకరమే నాకు కనిపిస్తున్నాయి, ఈ యుద్ధంలో సొంత బంధువుల్ని చంపుకోవడం వల్ల మంచి ఎలా కలుగుతుందో నేను చూడలేకపోతున్నాను, అందరూ సొంత వారే, వీళ్ళతో ఆడడం నాకు కొంచెం దినిగా ఉంటుంది. ఇదే కదా అర్జునుడు అనే మాట, అదే కదా యమన్యులు అనే మాట, అదే కదా భరణి గారు అనే మాట.